పాత మంగళగిరిలో వేంచేసియున్న శ్రీ సీతారామస్వామి దేవస్థానంలోని శ్రీ సీతారామస్వామి వారి ద్వితీయ పుష్కరోత్సవ ప్రయుక్త మహాకుంభాభిషేక ఉత్సవాలు ఈ నెల 12, 13, 14 తేదీల్లో నిర్వహించనున్నట్లు జిడుగు వెంకటనారాయణ తెలిపారు. ఈ మేరకు బుధవారం సాయంత్రం సీతారామస్వామి ఆలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. గత 24 సంవత్సరాల నుంచి సీతారామస్వామి వారు పూజలు అందుకుంటున్నారని, ఆలయం తిరిగి సర్వాంగసుందరంగా ముస్తాబైందని పేర్కొన్నారు. సూర్యదేవర సుధీర్, సుధాశ్రీ దంపతులు ₹1,50,00,000 సొంత ఖర్చులతో కేరళ మోడల్లో తూర్పు, పడమర వైపు ఫ్లోరింగ్ నిర్మాణంతో పాటు మొక్కల పెంపకం చేశారని తెలిపారు. రామచంద్రుని కళ్యాణోత్సవం మండప నిర్మాణం, ఆలయంలో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టి సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారని పేర్కొన్నారు. తాపడంతో స్వామివారికి బంగారు కిరీటాలు చేయించారని తెలిపారు. 14వ తేదీన రామచంద్రుని కళ్యాణోత్సవ మండప ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర ఐటీ విద్యాశాఖ మంత్రి, స్థానిక శాసనసభ్యులు నారా లోకేష్ ముఖ్య అతిథిగా హాజరవుతున్నారని వివరించారు. సీతారామస్వామి ఆలయం నుండి ఏ కార్యక్రమం చేపట్టినా అది విజయవంతమవుతుంది అనే భావన అన్ని రాజకీయ పార్టీలు నాయకులతో పాటు ప్రజల్లో ఉందని, ఈ నేపథ్యంలో వారి కార్యక్రమాలు ఇక్కడి నుంచి ప్రారంభిస్తుంటారని తెలిపారు. నంబూరి వంశీకృష్ణమాచార్యులు మాట్లాడుతూ, మార్చి 12, 13, 14 తేదీల్లో జరగనున్న శ్రీ సీతారామస్వామి వారి పుష్కరోత్సవాలలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. మార్చి 14వ తేదీన మహాకుంభాభిషేకం కార్యక్రమంతో పాటు కళ్యాణ మండప ప్రారంభోత్సవం జరగనుందని తెలిపారు. భక్తులందరూ విచ్చేసి రామచంద్రుని అనుగ్రహం పొందాలని కోరారు. ఆలయాన్ని అంగరంగ వైభవంగా కోట్లాది రూపాయలతో అభివృద్ధి చేసిన సూర్యదేవర సుధీర్, సుధాశ్రీ దంపతులకు ఆలయ నిర్వాహకులు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో సూర్యదేవర సుధీర్, సుధాశ్రీ దంపతులు, ఆలయ నిర్వాహకులు తదితరులు పాల్గొన్నారు. పూజలు అందుకుంటూ మళ్ళీ సర్వాంగ సుందరంగా తయారై మళ్ళీ గతంలో జరిగిన విధంగా జరగటానికి ఇప్పుడు ఏర్పాట్లు జరుగుతున్నవి. ఈ దేవాలయం నుండి, ఈ సీతారామ కోవిల్ నుంచి ప్రతి రాజకీయ నాయకులు, ప్రతి సమావేశాలు, గ్రామానికి సంబంధించినవన్నీ కూడా ఈ దేవాలయం నుండే ప్రాముఖ్యంగా బయలుదేరుతారు. ఇక్కడి నుంచి బయలుదేరితేనే శుభం కలుగుతుందనే సెంటిమెంట్తో ప్రతి కార్యక్రమం కూడా ఈ దేవాలయం నుంచే బయలుదేరుతారు. అలాగే ఈ దేవస్థానం అభివృద్ధికి సూర్యదేవర సుధీర్ గారు, శ్రీమతి సుధాశ్రీ గారు ఈ దేవాలయాన్ని ఈ యొక్క కేరళ మోడల్లో పడమర వైపు, తూర్పు వైపు షెడ్లు, దేవాలయంను ఫ్లోరింగు, అట్లాగే శ్రీ స్వామివారి కళ్యాణం చేయుటకు స్టోన్తో కళ్యాణ మండపం, మొత్తం ఆయన సొంత నిధులతోనే ₹1,50,00,000 ఖర్చు పెట్టి ఈ దేవాలయాన్ని సుందరంగా తయారు చేసి ఉన్నారు. అలాగే 12, 13, 14 తారీఖుల్లో ఈ దేవాలయం పూజా కార్యక్రమాలు జరుపుకొని 14, 10 గంటల 40 నిమిషాలకు శ్రీ స్వామివారి కళ్యాణ మండపం ప్రారంభోత్సవం జరుగుతున్నది. ఈ ప్రారంభోత్సవానికి ఎమ్మెల్యే గారిని కూడా ఆహ్వానించాం. వారు కూడా ఈ యొక్క కార్యక్రమానికి వస్తున్నారు. కావున భక్తులందరూ కూడా ఈ దేవాలయం సందర్శించి ఈ స్వామివారి తీర్థప్రసాద్ తీసుకోవాల్సిందిగా మనవి. జై శ్రీమన్నారాయణ. రఘునందన పరబ్రహ్మణే నమః. రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేదతే, రఘునాథాయ నాథాయ సీతాయ పతయే నమః. మన పాత మంగళగిరిలో వేంచేసి ఉన్న శ్రీ సీతాలక్ష్మణ హనుమత్ సమేత రామచంద్రస్వామి వారు దేవాలయము. ఈ దేవాలయము 482 సంవత్సరాలు ఇప్పటికి పూర్తి చేసుకుంది. అలానే 1997వ సంవత్సరంలో శిథిలావస్థకు చేరుకున్న దేవాలయాన్ని నంబూరి కృష్ణారావు గారు, ధర్మపత్ని పద్మావతి గారు ఈ దేవాలయాన్ని ₹75 లక్షల వెచ్చించి దేవాలయాన్ని నిర్మించారు. అలానే 2002వ సంవత్సరంలో ఈ దేవాలయము ప్రతిష్ఠ అయింది. మరలా 2024 సంవత్సరాలు పూర్తి చేసుకుని ఇప్పుడు ద్వితీయ పుష్కరోత్సవానికి రామచంద్రుడు సంసిద్ధమై ఉన్నాడు. రేపు జరిగేటువంటి 12, 13, 14 ఈ 3 డేట్లలో స్వామివారికి పుష్కరోత్సవాలు జరగనున్నాయి. ఈ కార్యక్రమాలకి ముఖ్య అతిథిగా మన మాన్యశ్రీ నారా లోకేష్ గారు విచ్చేయుచున్నారు. అలానే ఈ స్వామివారి పుష్కరోత్సవానికి సంబంధించి ఈ దేవాలయాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దినటువంటి వారు సూర్యదేవర సుధీరు, సుధశ్రీ దంపతులు ₹1,50,00,000 పెట్టి స్వామివారి ముఖమండపము, గర్భాలయము, అంతరాలయము,
అలానే చుట్టూ కాంపౌండ్ వాళ్ళు, కింద ఫ్లోరింగులు, వంటశాల ఇవన్నీ కూడా నిర్మించారు. స్వామివారికి బంగారు కిరీటాలు తాపడంతో చేయించారు. స్వామివారి కళ్యాణ మండపం కూడా 14వ తారీఖు ఉదయం 10:40 మహాకుంభ ప్రోక్షణ, కళ్యాణ మండపం ప్రారంభోత్సవం జరగనున్నాయి. కావున 50 మంది భక్తులు విచ్చేసి రామచంద్రుని అనుగ్రహాన్ని పొందవలసిందిగా విజ్ఞప్తి. జై శ్రీమన్నారాయణ. రామచంద్రుడితడు రఘువీరుడు, రామచంద్రుడితడు రఘువీరుడు, కామిత ఫలమూలియగలిగెనిందరికి. రామచంద్రుడితడు రఘువీరుడు, కామిత ఫలమూలియగలిగెనిందరికి. రామచంద్రుడితడు రఘువీరుడు. గౌతము భార్య పాలిటి కామధేను వితడు, ఘాతల కౌశికు పాలి కల్పవృక్షము. గౌతము భార్య పాలిటి కామధేను వితడు, ఘాతల కౌశికు పాలి కల్పవృక్షము. సీతాదేవి పాలిటి చింతామణితడు, సీతాదేవి పాలిటి చింతామణితడు, ఈతడు దాసుల పాలి ఇహ పరదైవము. రామచంద్రుడితడు సీతాదేవి పాలిటి చింతామణితడు, ఈతడు దాసుల పాలి ఇహ పరదైవము. రామచంద్రుడితడు రఘువీరుడు.